అనపత్తి పిరమిడ్ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను మా అమ్మమ్మ గారి ఇంటికాడ పిరమిడ్ కాడ ఉన్నాను. చూడండి, పిరమిడ్ చూపిస్తాను. ఇదంతా ప్రహరీ అండి. ఇది మన పిరమిడ్. ఈ సైడ్ మన బుద్ధ భగవానుడు. ఆ సైడ్ అయితే మీకు జూమ్ చేస్తాను క్లారిటీగా కనబడడం కోసం. ఆ సైడ్ అయితే శివయ్య ఉన్నాడు. మొక్కలు, మీకు జూమ్ చేస్తున్న చెట్టు అయితే జామ చెట్టు అండి. ఇక్కడున్న ఈ ప్లాంట్ అయితే డెకరేటివ్ ప్లాంట్. ఇక్కడ చిన్నది ఉంది చూసారా, అది కూడా డెకరేటివ్ ప్లాంట్. ఇది మన నేరేడు చెట్టు అన్నమాట. ఈ చెట్టు అయితే లక్ష్మణ ఫలం. ఇవి కూడా జామ చెట్లు అండి. ఓకే, నడండి, పిరమిడ్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను. మీకు మొత్తం చెప్తాను. లెట్స్ గో. ఇవైతే పిరమిడ్ మెట్లు అండి. ఇవి కూడా డెకరేటివ్ ట్రీస్, చాలా అందంగా ఉంటాయి. అంగోండి శివయ్య. పిరమిడ్ ఎంట్రన్స్. ఈ సైడ్ అయితే బుద్ధ భగవానుడు ఉన్నారు, చూసారు కదా. ఓకే, లెట్స్ గో ఇన్ సైడ్. ఇదండి ఎంట్రన్స్. చాలా బాగా డెకరేటివ్ చేశారు. ఇది ఎవ్రీ మంత్ 11th వన్ డే క్లాస్ జరుగుతుంది. ఇది ఎంట్రన్స్ అండి. ఈ సైడ్ అయితే సదానంద యోగి గారు ఉన్నారు, చూడండి. అదే సైడ్ అయితే బ్రహ్మర్షి పత్రిజీ గారు ఉన్నారు. డోర్స్ అయితే ఇలా డెకరేషన్ చేసాము. ఇది ఇన్సైడ్ ఆఫ్ పిరమిడ్ అండి. మీకు మా గురువు గారు ప్రతి ఒక్క ఫ్లెక్స్ మీకు అయితే చూపిస్తాము. మా అమ్మమ్మ గారి పేరు గీత, మా తాతయ్య గారి పేరు వంగ విశ్వనాథం గారు. మా గురువు గారు అన్నమాట ఈయన అయితే బాడీ వికెట్ చేశారు. ఇంకోండి, ఇక్కడ టోటల్ అయితే 3 days క్లాస్ అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అయితే. అది డిసెంబర్ ఆర్ నవంబర్ మంత్లో అయితే వీళ్ళు చేస్తారు. ఇక్కడ అప్పుడు నిద్రపోవడానికి కోసం అండ్ మ్యూజిక్ క్లాసెస్ ఏమన్నా జరిగితే వాటి కోసమని బెడ్స్ అయితే తెప్పించారండి. ఇవి మోర్ ఆఫ్ చైర్స్. ఈ చైర్స్ క్లాస్ చెప్పినప్పుడు యూస్ చేస్తామండి. ఆర్ 50-300 మెంబర్స్ అలా వస్తారు. బుద్ధుడు ఇది మేమైతే మేము తెప్పించామండి. మేము వెళ్ళి అడిగి తెప్పించాము. ఇంకోండి చిన్న బుద్ధుడు. ఇక్కడైతే బుక్స్ ఉంటాయి అన్నమాట. మోర్ బుక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి చూపిస్తాను రండి. ఇదైతే మా ఫ్లెక్స్. ఈ చుట్టూ ఇలా ఫ్లెక్సెస్ ఉంటాయి. అండ్ ఇవి పిల్లర్స్.
అండ్ మేము ఇలా డెకరేట్ చేసామండి మా పిరమిడ్ని. పిరమిడ్స్ మోర్ ఆఫ్ పిరమిడ్స్ పెట్టి డెకరేట్ చేసాము. ఇదైతే సెకండ్ ఫ్లోర్కి దారి. మీకు లైబ్రరీ మీన్స్ ఇక్కడైతే సో మచ్ ఆఫ్ బుక్స్ ఉంటాయండి పైన గట్టని. లాస్ట్ ఇయర్ శివరాత్రికి ఇచ్చిన గిఫ్ట్స్ అండి ఇవి. ప్రతి ఇయర్ శివరాత్రి అయితే జరుగుతుంది ఇక్కడ మనకి. ఎవ్రీడే అయితే ఓపెన్లో ఉంటుందండి ఇది. లెట్స్ గో టు సెకండ్ ఫ్లోర్. అండి సెకండ్ ఫ్లోర్ కింగ్ ఛాంబర్కి అయితే వెళ్దాము. ఇవైతే మెట్లు. ఇక్కడ కూర్చుని ఈ పిరమిడ్ కింద కూర్చుని మెడిటేషన్ చేస్తే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని చెప్పేవారు. ఇది కట్టి దాదాపు మోర్ ఇయర్స్ అయింది. ఇదైతే మన సెకండ్ ఫ్లోర్ అండి. ఇది సెకండ్ ఫ్లోర్ కింగ్ ఛాంబర్. మనకి మోర్ ఆఫ్ ఫ్యాన్స్ గట్రా చాలా ఉన్నాయండి. మీకు అయితే లిరిక్స్ చూపిస్తాను. ఇవ్వండి, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది. ఇదైతే ఆన్ చేయలేదు. అండ్ లైటింగ్ సెటప్ ఉంది. 3 days క్లాస్ అన్నాను కదండి, అప్పుడైతే మనం వచ్చి ఉండొచ్చు ఇక్కడ. ఎవ్రీడే అయితే ఓపెన్లోనే ఉంటుంది. ఎవరికైనా కావాలితే మా సబ్స్క్రైబర్స్కి వచ్చి మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా గట్టా అయితే క్లియర్ అవుతాయండి. అండ్ థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదామండి. థర్డ్ ఫ్లోర్ స్టీల్ స్టెప్స్ అయితే వేయించామండి మేము పైకి. ఇప్పుడు వెళ్దాం నాడండి. లెట్స్ గో. మనమైతే పైకి వచ్చామండి. ఇక్కడ మనకి గ్రూప్ మెడిటేషన్ 3 members కూర్చొని చేసుకోవడానికి ఉంది. ఇది కిగు ఛాంబర్. ఇదైతే మనకి పైన అయితే క్రిస్టల్ ఉంటుంది. జూమ్ చేస్తాను చూసుకోండి. క్రిస్టల్ అది నైట్ టైం అయితే గ్లో అవుతుంది. లైట్స్ ఆన్ చేస్తాము. దాని కింద కూర్చొని మెడిటేషన్ చేస్తే మీకు మీ హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గుతాయండి. ఇది థర్డ్ ఫ్లోర్ కిగు ఛాంబర్. ఓకే అండి. ఇక్కడైతే మోర్ ఆఫ్ మీ హెల్త్ అండ్ మీకు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నాన్ వెజ్ మానేసి వస్తారండి. ఇది 60 పిరమిడ్ అండి. ఓకే, కిందకి దిగి చూద్దాం రండి. కింద టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లోర్కి వచ్చాము. లైట్స్ గట్రా అన్నీ ఆఫ్ చేసి కింద ఫ్లోర్కి అయితే వెళ్దాము. కింగ్ ఛాంబర్కి వచ్చాము. ఇది కింగ్ ఛాంబర్, అది కిగ్ ఛాంబర్ అన్నమాట. ఇక్కడైతే స్విచ్చెస్ ఉంటాయండి. ప్రతి ఫ్లోర్లోనూ 2 to 3 చైర్స్ ఉంటుంది. ఇవి టబ్ చైర్లా ఉంటుందండి. టబ్ చైర్ మాదిరి ఉంటుంది ఇదైతే. ఓకే, ఇప్పుడు మనం ఆఫ్ చేసేస్తాం. ఇక్కడ ఇలా రాస్తుంది కదా LL, ఇదైతే F అన్నమాట. చరిగిపోయింది. ఈ F స్టాప్ చేస్తే ఫ్యాన్ స్టాప్ అవుతుంది చూడండి. అండ్ L లైట్ ఆఫ్. ఓకే అండి. స్టీల్ స్టెప్స్ అన్నాను కదా, అవి కూడా ఒకసారి చూపిస్తాను, వచ్చేసేయండి.
మీరు ఎప్పుడు ఇక్కడికి రావాలన్నా డైలీ అయితే ఇది ఓపెన్లోనే ఉంటుందండి. ఎప్పుడు కావాలితే అప్పుడు రావచ్చు. అండ్ మనం ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ కమ్. ఓకే గాయ్స్, స్టెప్స్ అయితే దిగేసి నేనైతే కిందకు వచ్చాను. ఇక్కడ మనకి మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ మైక్ బాక్సెస్ అన్నమాట ఇవి. మైక్ బాక్సెస్ ఇక్కడ కూడా మనం కూర్చుని మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమని రాస్తుందంటే నీలో వెలుగుతూ ఉన్న సర్వాత్మను నీకు పరిచయం చేసేదే ధ్యానం. ఇది చెప్పింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పారండి. ఇంకోని మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ ఏం రాసిందంటే నా జీవితానికి నేనే కర్మ, కర్త, క్రియ అన్నీ తెలుసుకున్న వాడే ధ్యాని. ఇది కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అయితే చెప్పారండి. ఇక్కడైతే మనకి ఫ్యాన్స్ అయితే ఆల్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఇక్కడ ఇంకా చాలా అయితే బిల్డౌట్ చేస్తున్నారు. మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు చూపిస్తుంది ఇప్పుడు కళ్యాణ మండపం కడుతున్నామండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.